అప్పులు తీరాలా ఫస్ట్. కొత్త రోటీ ఇది అప్పులు తీరే రోటీ, కొత్త రోటీ. ఐదో రోజు అయినా కూడా మనం చూడొచ్చు మొత్తం కూడా భక్త సంద్రంగానే ఉంది. అందరూ కూడా తమ కోరికలు తీరాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇక్కడికి వస్తున్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏ రొట్టె దొరికిందమ్మా? జాబ్ రొట్టె దొరికింది. ఫ్రీగా దొరుకుతుందా రొట్టె ఏమన్నా? లేదు, మనం ఇస్తే వాళ్ళు ఇస్తారు. ఎట్లా తెలిసింది అసలు మీకు ఈ దర్గా గురించి? ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? ఇయర్స్ నుంచి వస్తున్నాం, అందుకే మాకు. ఎన్ని సంవత్సరాల నుంచి? మమ్మీ 10 years పైగా వస్తుంది. 10 years నుంచి. నేను 2 years అవుతుంది. కోరిన కోరికలు అన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి? తీరుతున్నాయి, అన్నీ తీరుతున్నాయి. ఏమైంది మీ కుటుంబంలో? జాబ్ వచ్చింది, ఇల్లు కట్టుకున్నాం. ఎవరికి? మీకా? నాకు జాబ్ వచ్చింది, అమ్మ ఇల్లు కట్టేసింది. సూపర్. అన్ని బాగానే జరుగుతున్నాయి తీసుకుని, అందుకని. మరి కొంతమంది భక్తులు ఉన్నారు. అక్క ఎక్కడి నుంచి? మనుగోలు నుంచి. మనుగోలు నుంచి. ఎంతమంది వచ్చారు? 10 members వచ్చాం. 10 members. సో ఇక్కడికి వస్తున్న తర్వాత కోరికలు తీరుతున్నాయా? ఏం తిరాయండి? వ్యాపార రొట్టి, ఇల్లు రొట్టి ఫ్రీగా దొరుకుతున్నాయా? ఏదైనా రొట్టెకి డిమాండ్ ఉందా ఇక్కడ బాగా? వ్యాపారం రొట్టె ఎక్కువ. వ్యాపారం రొట్టె బాగా ఎక్కువ డిమాండ్. ఎక్కడ ఏ ఊరి నుంచి వచ్చారు? బెడవలూరు మండలం. ఎలాగ ఇక్కడ భారత దర్గాకి వస్తే కోరిన కోరికలు తీరుతాయి అంటారు, కరెక్టేనా? కరెక్టే. ఇది ఫస్ట్ టైం రావడం మేము ఏడకి మొదటిసారి వస్తున్నాం అన్నమాట. మొదటిసారి వస్తున్నాం. రోడ్డు కోసం వచ్చారు? విద్యా రూట్ కోసం, పిల్లల చదువు కోసం. సో చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు, హిందువులు పోబాకండి అని. సో దాని మీద మీరేమంటారు? ఏం ఉండదండి, అందరూ రావచ్చు ఇక్కడ, అందరు రావచ్చు, అందరూ ఇక్కడ ఐకమత్యంగా కలిసే ఉంటారు. ఏం ఉండవండి ఇక్కడ. సో రకరకాల కోరికలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా, పిల్లల చదువులని అట్లా. సో వారందరూ కూడా అందరూ కూడా ఇక్కడ కోరికలు రొట్టెల కోసం వచ్చారు. తమ కోరికలు తీరాలి అనేటువంటి ఒక చిన్న నమ్మకంతో, ఒక చిన్న విశ్వాసంతో వచ్చినటువంటి భక్తులే వీరందరూ కూడా. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, మరికొరు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కోవూరు దగ్గర ఎనమడుగు. సో ఇక్కడికి వస్తే కోరికలు తీరుతున్నాయని చెప్తున్నారు, కరెక్టేనా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు? 13 సంవత్సరాల నుంచి వస్తున్నాను. 13 సంవత్సరాల నుంచి. ఎన్ని కోరికలు తీరాయి ఇప్పటికి? ఫస్ట్ సంతానం రొట్టె తీసుకున్నాను, పిల్లలు పుట్టారు. తర్వాత వ్యాపారం రొట్టె జరిగింది. తర్వాత వచ్చి చదువు రొట్టె తీసుకుంటున్నాం ఎప్పుడు. మా పిల్లలకి తీసుకుంటూ మార్చుకుంటూ ఉంటాం. సౌభాగ్య రొట్టె ప్రతి సంవత్సరం తీసుకుంటాం. కోరికలు తీరుతున్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత? అన్నీ కూడా తీరుతున్నాయి. కొంతమంది ఏం చెప్తారంటే, మీరు ముస్లింలా? ఓకే, ముస్లింలు దర్గాలకు వెళ్ళకూడదు అని చెప్తూ ఉన్నారు, దాని మీద మీరేమని చెప్తారు? రమ్మని మేము పిలవలేదు కదా, వాళ్ళ నమ్మకంతో వాళ్ళు వస్తున్నారు. రావద్దు అని మేము చెప్పం, రండి అని మేము చెప్పలేదు. అది వాళ్ళ నమ్మకం మీద ఉంటుంది. ఎవరి నమ్మకం వారిది. ఎవరి నమ్మకం వారిది. సో ఎవరి నమ్మకం వారిది. రమ్మని మేము పిలవలేదు, రావద్దని మేము చెప్పలేదు. వచ్చేవాళ్ళు రావచ్చు, నమ్మకం ఉంటే పట్టుకోవచ్చు, కోరిక తీరేగా వదలవచ్చు. సో మరో భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు నుంచి వచ్చామండి. ఏం కోరికలతో వచ్చారు? కోరికలు తీరుతున్నాయి ఇక్కడికి వస్తే? కోరికతో వచ్చానండి. చాలా రోజుల నుంచి ట్రై చేస్తాను, కానీ దొరకట్లేదు. చాలా మంది చెప్తున్నారు ఇక్కడ వస్తుందని, ట్రై చేయడానికి వచ్చాను, కానీ జనాభాలో దొరకట్లేదండి. ఛాన్స్ సేపు తిరిగానండి, దాదాపు 2-3 hours నుంచి తిరుగుతుంది, దాన్ని దొరకలేదండి. ఏంటి, ఏ రొట్టెకి బాగా డిమాండ్ ఉంది ఇక్కడ? ఇక్కడ ఎక్కువ జాబ్ రొట్టెకే డిమాండ్ ఉందండి. చాలా మంది జాబ్ రొట్టె అడుగుతున్నారు, దొరకట్లేదు. అంతకు ముందుసారి ఫుల్ రొట్టె ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సగం కూడా ఇవ్వట్లేదండి. ఇవ్వట్లేదు, చాలా కష్టంగా ఉంది. మేము 3 hours నుంచి తిరుగుతున్నాం, ఇంకా దొరకలేదండి. ఏం చెప్తారు దర్గా గురించి 2 మాటలు చెప్పమంటే? మంచిగా దేవుడు మంచిగా ఆయన నమ్ముకుంటే మంచిగా జాబ్ వస్తుంది అని ఆ నమ్మకంతోనే వచ్చాము. చాలా మందికి వచ్చింది అలాగే. సో ఆ నమ్మకంతోనే మేము వచ్చాము. మా మదర్ 3 years బ్యాక్ కూడా వచ్చారు, మా మదర్కి కొంచెం నెరవేరింది. సో మా మదర్ అయితే మేము వచ్చాము ఇటు సైడ్. అమ్మతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఈ కోరికలు నెరవేరుతున్నాయి ఇక్కడికి వస్తే? అలానే 3 years బ్యాక్ చెప్తే వచ్చామండి ఇక్కడికి. తీసుకెళ్ళినప్పుడు పిల్లల చదువులు రొట్టె, సౌభాగ్య రొట్టె అట్లా తీసుకెళ్ళాను. మ్యాక్సిమం నెరవేరినాయి. ఆ నమ్మకంతోనే పిల్లల కోసం వచ్చాను ఇక్కడికి. కానీ అన్నీ దొరికినాయి, కానీ పిల్లలు జాబ్ రొట్టె మాత్రం కొంచెం టైట్గానే ఉంది. చాలాసేపు నుంచి ఎదుగుతున్నాము.
ఇంకా దేవుడి నిర్ణయం, అది దొరికితే అలాగా లేకపోతే ఇంకే చెప్పలేం. కోసం వచ్చాం. మా పాపకి సంతానం రొట్టి, మా బాబుకి ఉద్యోగ రొట్టి కోసం వచ్చాము. ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాం. మాకు అంతమైన నమ్మకం. మేము చిన్నపిల్లల పుట్టాంచి మా అమ్మ ఏడికే తీసుకొస్తుంది, మేము ఇప్పుడే వస్తాము. నాతోటి మా అమ్మాయిని కూడా తీసుకొచ్చాం, మా బంధువుల అమ్మాయిని. మా అమ్మాయి ప్రతి సంవత్సరం ఎడికే వస్తాం. తీరుతున్నాయమ్మా ఇక్కడికి వచ్చి రొట్టెలు పట్టుకుంటే కోరికలు తీరుతున్నాయి. ఇక్కడికి వచ్చిన కానీ ఇల్లు కట్టుకున్నాము, బాబుకి పెళ్లి చేసాము, బాబుని చదివించుకున్నాము. అన్నీ బాగా చదివిస్తాయి. దర్గా వల్ల, షాదీ బాబా వల్ల బాగా అన్ని సమస్యలు, ఏ సమస్యలు రావు. వచ్చిన వాళ్ళకి ఇంకా కూడా ఆరోగ్యం బాగుంటుంది. నమ్మకం పెట్టుకుని వస్తే అన్నీ తగ్గిపోతాయి. అమ్మ కొంతమంది ఇదంతా మూఢనమ్మకాలు నమ్మొద్దని చెప్తున్నారు కదా, అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారమ్మా? లేదండి, చాలా మంది వస్తారు. ఇప్పుడు ఉద్యోగాలు లేని వాళ్ళు ఎంతమంది వస్తున్నారు చూస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాల కోసం వస్తున్నారు. అంతమైన నమ్మకం. మేము కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం, ఇంచుమించు 25 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం. అంత నమ్మకం. మా పిల్లల్ని కూడా తీసుకువస్తున్నాం ఇప్పుడు. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి రొట్టెలు పట్టుకుంటున్నారు. మనతో పాటు విజయవాడకు సంబంధించి కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నమస్తే సార్, నేను విజయవాడ భవానీపురం నుంచి భవానీపురం, విజయవాడ వంటోన్ మాది. మేము ఒక 25-30 సంవత్సరాల నుంచి మా నాన్నగారు వచ్చేవాళ్ళు, మా అమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు. అదే కంటిన్యూగా మేము కూడా వస్తున్నాం. అలాగే మేము కూడా ఆరోగ్య రొట్టె, ఇల్లు కట్టుకోవాలని రొట్టె, పిల్లలు చదువుకోవాలని రొట్టె అన్నీ తీసుకుంటున్నాం, వదులుతున్నాం. ఇప్పటికీ అన్నీ బాగానే ఉన్నాయి. మా ఫ్యామిలీ, మా వదినోళ్ళు, మా ఇంట్లో వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు అందరూ వస్తాం. మా అక్కోళ్ళు అందరూ ఫ్యామిలీ మొత్తం వస్తాం సార్. మనం ఒక 50 మంది ఉన్నాం. అంతా పెద్దనాన్న పిల్లలు కానీ, అత్త పిల్లలు కానీ అందరూ సంవత్సరం కంపల్సరీ ఈ టయానికి ఇక్కడికి వచ్చి రొట్టి తీసుకుని వెళ్ళిపోతే మాకు ఎలాగా ఉండిద్ది. ఒక మాట అడుగుతాను, అంటే చాలా మంది చెప్పడం ముస్లింలు దర్గాలకు వెళ్ళకూడదు, ఇట్లాంటి ఏమైనా నమ్మకూడదు అని అంటున్నారు. దాని మీద మీరేమంటారు? వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? సార్ ఇప్పుడు ఏదైనా తల్లిదండ్రులు పుట్టిన తర్వాత తల్లిదండ్రుల దారిలో మనం వెళ్ళాలి, కానీ ఇప్పుడు పుట్టించిన మాటల్లో వెళ్ళకూడదు కదా. తల్లిదండ్రులు ఏ దారి చూపెడితే ఆ దారి. చేత్తో తినమంటే చేత్తో తిన్నాం, కాలుతో తినమంటే కాలుతో తినేవాళ్ళు. ఇప్పుడు కాలుతో తినేమనే వాళ్ళతో మనం మాట్లాడలేము కదా సార్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాధ వాళ్ళది. ఇప్పుడు ఏదైనా మనకి కావాల్సింది ఏంటి? గురువుగారు కావాలి. మనకి గురువు లేనిది మనకి ఏది లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్ గురుగారి దగ్గరికి వెళ్తేనే కదా. పూజారి లేనిది గురుగారు, దేవుడు దొరకరు. ఏదైనా అంతే కదా. ఇప్పుడు పుట్టించేవాళ్ళు పుట్టిస్తున్నారు, అవన్నీ వేస్ట్ మాటలు. కోరికతో వచ్చారండి? మేము మాకు పిల్లలు పుట్టారు. ఫస్ట్ కొత్త రోటీ ఇది, అప్పులు తీరే రోటీ, కొత్త రోటీ. ఫస్ట్ అప్పులు తీరాలా, 2 వ్యాపారము, మూడోది ధన రోటీ, నాలుగోది ఇప్పుడు ఉద్యోగ రోటీ, ఇల్లు కట్టాలి. అవే మెయిన్ ఇప్పుడున్న జనరేషన్ కి. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళకి పిల్లకాయలు పుట్టడం రేరు. రెండోది వ్యాపారం చేయడం రేరు. మూడోది అప్పులు తీరేది అస్సలు కాదు. అది అప్పులు తీరాలి. నాలుగోది ఇల్లు లేకపోతే బిడ్డను కూడా ఇరు. కాబట్టి ఇల్లు కట్టే రొట్టి. ఈ 4 నాకు తెలిసి డిమాండ్ అయ్యే. ఇప్పుడు మా హీరో 3 నెలలు మా హీరోని తీసుకొచ్చాము. ఇదే ఫస్ట్ టైం మా మిస్సెస్ సంతానం రొట్టి తిన్న వాళ్ళ ఇటు పుట్టినాడు. లైవ్ ఎగ్జాంపుల్. అయ్యా సో అలా అనమాట. సరదాగా అయితే కూడా ఏదైతే కోరికలతో వస్తూ ఉన్నారో ఆ కోరికల ద్వారానే తమకు అదే ఈ రొట్టెలు పట్టుకోవడం ద్వారానే తమ కోరికలు నెరవేరుతున్నాయని చెప్తూ ఉన్నారు. ఇక్కడ తీసుకుంటే విద్యా రొట్టి, ఆరోగ్యం రొట్టి, చదువు రొట్టి, సంతానం రొట్టి, ఇల్లు కట్టే రొట్టి, విదేశీయానం రొట్టి, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా అప్పులు తీరే రొట్టి అని కూడా అంటున్నారు. ఇట్లా రకరకాల, అంటే ఏదైతే మన మనసులో అనుకుంటామో ఆ కోరిక తీరుతుంది. కాబట్టి ఆ కోరికతో ఇక్కడికి వచ్చి రొట్టెలు వదలడం, అదే కోరికతో ఉండే వాళ్ళ దగ్గర రొట్టెలు పట్టుకోవడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కోరికలు తీరిన వాళ్ళు రొట్టె వదులుతారు, కోరిక తీరాలి అనుకునే కోరిక ఉండే వాళ్ళు రొట్టె పట్టుకుంటారు. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416 000 111 94941 41756.